అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సిదోను మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని ఆ పట్టణంలో వారు పూర్వమే గోనపట్ట ధరించుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంట? విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సిదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఉండునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు నలుగురు ఉన్నారు, ఇద్దరు మరి దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నారు, ఇంకిద్దరు ఉన్నారు. వారి దగ్గరికి క్రీస్తు వచ్చి వారిని బాగు చేసి అద్భుతాలు చేసిన, వారి జీవితంలో చక్కటి మార్పులు ఇచ్చినా కూడా వారి మనస్సు మారలేదు. అట్లాంటప్పుడు ఎవరు బ్లెస్ అవుతారు? ఎవరి పరిస్థితి విమర్శ దినమందు ఎవరి పరిస్థితి బాగుంటుంది? ఆశ కలిగి. ఒకవేళ వాళ్ళకి ఇచ్చి ఉంటే, అరే ఆయన అన్నాడు పొరపాటు జరిగింది కదా, మీ కాకుండా వాళ్ళకి ఇచ్చి ఉంటే వాళ్ళు ఎంత లోపడి ఉండేవాళ్ళు, ఎంత భయపడుతూ విశ్వాసముతో మారు మనసు పొందేవారు. ఈరోజు క్రైస్తవ జీవితం అట్లా అయిపోయిందంట. చాలామంది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే వాళ్ళకి ఆ భయం లేదు, ఆ భక్తి లేదు, ఆ విశ్వాసం లేదు, ఆ ప్రార్థన చేసే ఆ విధానము కూడా చూడండి. కొన్నిసార్లు వాళ్ళ లోపల తగ్గింపు ఉండదు. ఏదో ప్రార్థన చేస్తాం అన్నం తినేటప్పుడు, పడుకునేటప్పుడు, ప్రయాణములో, పిల్లల గురించి, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా ప్రార్థన చేయరు. ఆ ప్రార్థన కూడా ఎట్లా ఉంటుందంటే, గర్విష్ఠుల ప్రార్థన ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. ఎట్లా గర్విష్ఠు అంటే చూడండి, యేసుక్రీస్తు వారి పట్టణంలోనికి వెళ్ళి వారికి బోధించినప్పుడు అనేక అద్భుతాలు జరిగినప్పటికీ కూడా వారు మారు మనసు పొందలేదంటే వారి హృదయం ఎంత కఠినమైనదో అర్థమవుతుంది. అలాగే మన జీవితంలో కూడా యేసుక్రీస్తు మనకిచ్చిన కృపను బట్టి మనం ఆయన కృతజ్ఞత కలిగి ఉండి, మనం ఆయనకు లోపడి మన జీవితాన్ని మార్చుకొని, మనం ఎప్పుడైతే ఆయన ఇష్టలుగా మారుతామో అప్పుడు మన పరిస్థితి, మనం మొరపెట్టాల్సిన పనులు, అయ్యా నాకు ఇది కావాలి, అది కావాలి అవసరం లేదు. తండ్రికి తెలుసు నీకు ఏది కావాలో, తండ్రికి తెలుసు ఏది కావాలో. నువ్వు తండ్రికి ఇష్టం లేనిది నువ్వు చేసుకుంటూ, దేవునికి ఇష్టం లేనిది నువ్వు చేసుకుంటూ, నన్ను బ్లెస్ చేయమంటే దేవుడు నిన్ను ఎందుకు బ్లెస్ చేస్తాడు? నీకు ఇవ్వను, నీకు ఇచ్చి వేస్ట్. నీకు ఇచ్చి చూసిన దేవుడు ఇచ్చాడు, దేవుడికి అనిపించింది అబ్బా వీడు వేస్ట్ అంటే చెప్పి లాభం లేదు, ఈమెకి చెప్పి లాభం లేదు. మారు మనసు పొందరు, మార్పు రాదు ఇక మీదట. కాబట్టి నీ ఆశీర్వాదం తీసి ఎవరికి ఇస్తున్నాడు? నీ పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వారికి ఇచ్చి ఉంటే వారు మారు మనసు పొందేవారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి కావాల్సిన అదే ఈరోజు ఇచ్చాడు మనకు ధన్యత. దాన్ని మనము ఏ విధంగా మనం వాడుకోవాలో ఆ విధంగా మనం వాడుకోవాలి, నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే నీ హృదయము నీకంటే నీ తోటి వానికి ఇచ్చుట దేవునికి ఇష్టం అంట. నీకు ఇచ్చాడు, నువ్వు పోగొట్టుకున్నావు. అందుకే ఇప్పుడు నీ పక్కన ఉన్న వాడిని దేవుడు పైకి ఎత్తబోతున్నాడు, హల్లెలూయా, హెచ్చించబోతున్నాడు. అందుకని ఒక ఉపమానం ఉంటుంది. దేవుడు ఇస్తాడు ముందు కదా. ఒక దేశాంతరము వెళ్ళే ఒక వ్యాపారి 3 వ్యక్తులను పిలిచాడు, దాసులను పిలిచి వారికి తలాంతులు ఇచ్చిపోయినాడట కదా. ఒకరికి ఎన్ని ఇచ్చాడు? 10, ఒకరికి 5, ఒకరికి 1 తలాంతు. అయితే ఈ 10 తలాంతులు కలిగిన వాడు ఎంతో శ్రద్ధతో, భయముతో, విశ్వాసముతో పనిచేసి 10కి 10 సంపాదించి పెట్టుకున్నాడు. ఈ 5 తలాంతులు కలిగిన వాడు కూడా మన అదే భయముతో, కానీ చివర ఈ 3వ వ్యక్తి ఒకే తలాంతు కలిగి ఉన్నాడు. మరి ఆయన భయపడ్డాడు, ఒకవేళ వ్యాపారం చేసి నష్టపోతే వచ్చి ఆయన ఏం చేస్తాడు? భయపడి ఆయన గురించి మరి నెగిటివ్ ఆలోచనతోటి దాన్ని తవ్వి పాతి పెట్టాడంట. వస్తే తిరిగి ఇచ్చేద్దాంలే,
మేబీ ఆయన కొంచెం ఆయనకి 10 ఇచ్చి నేనకి 5 ఇచ్చి నాకు 1 ఇచ్చినట్టు కూడా ఉండొచ్చు కదా. ఆయన మంచిగా చూస్తాడు, నన్ను మంచిగా చూడడానికి కూడా ఉండొచ్చు, అంతే కదా. మనలో మనకు ఉంటుంది ఇది విషయం. కాబట్టి ఈయన ఫలించలేకపోయినా ఎందుకు? ఆయన మనస్సులో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన అట్లాంటిది. మిగతా ఇద్దరు కూడా కష్టపడి పని చేశారు, డబల్ అయింది, బ్లెస్ అయిపోయినారు, 2 అంతలుగా ఆశీర్వదించబడ్డారు. సో ఆయన వచ్చాడు, ఆయన వచ్చి వాళ్ళ ముగ్గురిని పిలిచి కూర్చోబెట్టి 10 తలాంతులు తీసుకుని అడిగాడు, ఏమయ్యా మరి నువ్వు ఏం చేసినావు? నేను ఇట్లా చేసినానయ్యా, నేను 10 తలాంతులకు 10 తలాంతులు సంపాదించిన, ఇదిగో నేను సంపాదించిన అని తెచ్చి ముందు పెట్టాడు. బాలా, నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నేను అనేకమైన వాటిపైన అధికారిగా నియమించబోతున్నా అంటాడు. బా, ఎంత సంతోషం కదా. అట్లాగే 5 తలాంతులు తీసుకున్న అతను కూడా వచ్చి, అయ్యా నేను కూడా 5కి 5 సంపాదించిన అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఆయనను కూడా బ్లెస్ చేశాడు. 3 ఆయన వచ్చాడు. 3 ఆయన వచ్చి ఆయన చెప్పాడు, అయ్యా మరి నిన్ను బట్టి నేను భయపడి మరి నేను ఏం చేయలేదు, తవ్వి పెట్టినాను. సరే తీసుకొని వచ్చాను. ఆయన ఏం చేసినంటే ఆయన దగ్గర ఉన్నది కూడా తీసివేసుకొని, ఇప్పుడు ఆయన పనికిరాడు కదా, ఇంకా ఆయనకి ఇంకొక 10 ఇస్తే మన లాభం ఉంటుందా? ఒకవేళ ఎందుకైనా ఒకటే ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకు ఒక తండ్రికి 3 పిల్లలు ఉన్నారు అనుకుందాం. ఒకడు పెద్దవాడు, అంటే మంచి చదువుకొని జ్ఞానం కలిగి ఏ పని పెట్టినా చేసే జ్ఞానం కలిగి ఉన్నాడు. 2వవాడు కూడా పర్లేదు, 3వవాడికి ఏం జ్ఞానం లేదనుకుని తక్కువ ఉంది. కాబట్టి వీరికి ఎక్కువ భారం వద్దులే అని చెప్పి చిన్నగా చూద్దాం, కొంతకాలం ఒకవేళ దీంట్లో సక్సెస్ అయ్యి కష్టపడితే తర్వాత ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఆ బిజినెస్ పెంచుదామన్న ఆలోచనతోటి 3కి కూడా అట్లనే ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏం చేశాడు తండ్రి ఆలోచన, ఎవరికి ఎంత సామర్థ్యం ఉండదో ఆ సామర్థ్యం బట్టి ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసిండు. అలాగే ఈ దేశాంతరం వెళ్ళిన వ్యక్తి కూడా అదే విధంగా సామర్థ్యము కొలది. అందుకే అంటాడు, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతోటి దేవుడు నిన్ను కొలుస్తాడంట. హల్లెలూయా. ఇక్కడ అదే జరిగింది. అది జరిగినప్పుడు మరి మన జీవితంలో మనం చూద్దాం, దేవుడు మనకి ఇచ్చాడు అవకాశం. ఇదిగో నీకు ఒక ప్రాముఖ్యమైనటువంటి మరి స్థానం నీకు ఇస్తున్నాను. మరి ఆ స్థానం నీకు ఇచ్చినప్పుడు మరి నువ్వు ఎట్లా ఉండాలా? అయ్యా నేను యూత్లో ఉన్నా, నేను వాలంటీర్గా ఉన్నా, నేను వర్షిప్లో ఉన్నా, లేదా నేను ఒక మ్యూజిషియన్గా ఉన్నా, ఏది ఇచ్చినా మనం ఎట్లుండాలంటే ఇచ్చిన దానికి న్యాయము చేస్తూ మనం చేసేదానికంటే కూడా ఎక్కువ చేయాలంట. హల్లెలూయా. అప్పుడు దేవుని దృష్టిలోను పడాలా. హల్లెలూయా.